చిన్న ఇంటర్వ్యూలో నేను చూసాను. ఫుడ్ యాప్ ఎవరు అడిగారు. అడిగితే కడుపు మార్చేసుకున్నావయ్యా, కడుపు మార్చేసుకున్నావు. అది నిజం. అదే చెప్తున్నాను. క్వాంటిటీ పరంగా చాలా తక్కువ అండి. మనకేంటంటే ఫీలింగ్ అనేది ఉండలేదు అనుకోండి. మనం ఏంటంటే బేసిక్ గా రుచికి తినేది కొంచెమే. తర్వాత కడుపు నిండా తినడం అనేది మన కల్చర్ లో అలవాటు అయిపోయింది. అది కడుపు నిండా తినేసే పేకల వరకు అంటుంటారు. అంటే బాగుంటే ఒకటి అదొకటి అలా తింటే మంచిది. ఎక్కడికి వెళ్ళినా అదే కదా సార్. మనం ఎవరింటికి వెళ్ళినా ఫస్ట్ ఏం తింటారు, ఏం తాగుతారు అని అడుగుతారు. అవునండి. అదొక మన పలకరింపుల్లోనే, ఆతిథ్యంలోనే ఒక సంప్రదాయం అయిపోయింది. అదంతా ఒకప్పుడు బాగుండేదండి. ఎందుకంటే అప్పుడు అందరు నడిచేవారు, యాక్టివిటీస్ ఉండేది. ఇప్పుడు ఎక్కడున్నాయి? బట్ మెనూ అదే ఉంది. మెనూ అదే. అంటే రోజుకు వెరైటీ వస్తామని నేను అనుకోవడం. అంటే ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఒక 1 hour, half an hour పడుకోవడం కానీ అలాంటి ఉంటుంటారా వాళ్ళకి? లేకపోతే ఇవన్నీ ఐఎమ్ నాట్ ష్యూర్ అండి. అవన్నీ ఆ వివరాలు. అంటే భోజనం అయిపోయిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు వచ్చేస్తాం. లంచ్ అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ ఉండదు. షూటింగ్ ఉంటుంది కదా. నేను అంటుంది ఆయన దగ్గర కూర్చొని తింటే తర్వాత వచ్చేస్తాం. 45 minutes టైం ఉంటుంది. 45 minutes ఉంటుంది. ఆబ్వియస్లీ పావుగంట 2 నిమిషాలు తినేస్తాం. గంటన్నర బ్రేక్ ఉంటుంది. సో అసలు ఇది అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు అడిగితే ఏదో కష్టపడి గుర్తు చేసుకొని చెప్తున్నాను తప్ప దృష్టి అటు వెళ్ళదండి. ఆశ్చర్యంలోనే ఉంటాయి. ఈయనతో టాపిక్స్ అలా అంటూ ఉంటాయి. ఏదో ఒకటి ఎవరో రైస్ చేస్తారు పలానా సినిమాలో, అదేంటి ఇదేంటి అని అడుగుతుంటే ఆయన మాక్సిమం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మనం వినాల్సిందే. ఎందుకంటే మనకు తెలిసింది ఆయన సినిమా ఏది సక్సెస్ అయింది, ఎన్ని రోజులు ఆడింది, ఏ డేట్ రిలీజ్ అయింది, ఇవి చెప్పగలం. కానీ బ్యాక్ స్టోరీస్ చాలా తెలియవు. వెనక కథ వెనక. సో నాకేమనిపించింది అంటే అసలు ఆయన ప్రతి సినిమా గురించి ఆయన గుర్తున్నంత వరకు ఎన్ని అనుభవాలు ఉన్నాయి అన్ని, ఈ 160 సినిమాలు, 170 సినిమాలు, వాట్ ఎవర్, ఆయన అలాగా ఒక్కొక్క ఎపిసోడ్ కింద చేసుకుంటూ ఒక పోడ్కాస్ట్ లాగా ఒక దాని గురించి ప్రతి సినిమాకి ఒక మ్యూజిక్ గురించి చెప్పడానికి ఉంటుంది, కొరియోగ్రాఫర్ గురించి చెప్పడానికి ఉంటుంది, డైరెక్టర్, స్క్రిప్ట్, కో యాక్టర్స్, ఏదైనా మొదలు పెడితే. అలాగని ఏది పెడితే అది కాకుండా ఒక పర్టికులర్ మూవీలో 2-3 హైలైట్స్ ఉంటాయి, అవి మాత్రమే చెప్పేసి వదిలేస్తే ఒకటి కామన్ మ్యాన్ కి, ఫ్యాన్స్ కి చూడడానికి ఎంటర్టైనింగ్ ఉంటుంది. కానీ ఇండస్ట్రీకి ఏదైనా సాధిద్దాం, చేద్దాం, ఇక్కడ మనం ఏదో మనకంటూ ఒక కెరియర్ చేసుకుందాం అని వచ్చే వాళ్ళకి అవన్నీ లెసన్స్ అవుతాయి. సో నాకు ఎప్పుడు అదే అనిపించేది. 4 గోడల మధ్య మేము కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఆయన చెప్పే విషయాలు వింటుంటే నేను ఎప్పుడు అనేవాడిని, సార్ ఇది అందరికీ తెలిస్తే బాగుంటుంది అంటే. ఆయన కూడా కరెక్ట్గానే ఎక్కడ చెప్తాం, ఎలాగా అంటే ఏంటంటే ఆయన ఏది కదిపినా ఆసుగా ఆయన చాలా విషయాలు, ఎంత జీవితం చూసుకుంటే జీవితం మనం ఎంతసేపు 70 ఏళ్ళు లేకపోతే 50 ఏళ్ళు అని కెరియర్ ఇవన్నీ మాట్లాడతాం. కానీ తెల్లారి పొద్దున్నే లేస్తే మనం ఎంతమంది మనుషుల్ని, ఎలాంటి సైకాలజీని, ఇది రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వం, మనకున్న చిన్న ప్రపంచంలోనే ఒక ఇదవుతూ ఉంటాం. అమ్మో ఇదేంటి ఇలాగా. పొద్దున్న లేస్తే నిజమైన అభిమానం ఎవరు, ఫేక్ అభిమానం ఎవరు, డెవలప్ అతను ఎదుగుదలకి దోహదపడేది ఎవరు, గోతులు తవ్వేది ఎవరు, ఇవన్నీ నేను చెప్తున్నాను కదండి. నా చిన్న జీవితంలో నాకే అసలు కొన్ని షాక్ అయ్యే ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. అలాంటిది ఆయన స్టార్డమ్ కి, ఆయన రేంజ్ కి, ఆయనకున్న కాంపిటీషన్ కి అవే అడిగేవాడిని. కొన్ని చెప్పేవారు ఆయన. అసలు నాకు రికార్డ్ చేసుకుందాం అన్నది కోరుకుండేది. అదే నాకు అనిపిస్తూ ఉంటది, ఎప్పుడైనా చేస్తే బాగుండు, చూడాలి. కానీ చేయించాడు. ఎలా అంటే మీరు యాంకరింగ్ చేస్తూ ఆయన ఇంటికి వారానికో ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఇలా తీసుకెళ్లి చేయాలి, చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఆయన యొక్క అనుభవాలు తరతరాలకు తెలియాలండి. కరెక్ట్. యాంకరింగ్ అంత కూడా నేను ఆలోచించాను సార్. ఎందుకంటే కారణం కూడా ఉంది. ఎందుకంటే ఆయన స్థాయికి చేసే యాంకరింగ్ చేసేవాళ్ళు వేరే స్థాయిలో వాళ్ళు ఉండాలి. నేనంత నాకు లేదు. నేను ఉడత భక్తిగా అక్కడ ఉండి ఏదో హెల్ప్ చేయగలుగుతాను, లేకపోతే ఏదైనా కొన్ని అందించడానికి దోహదపడతాను తప్ప ఆయన ఎదురుగా కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేసి మాట్లాడే అంత స్థాయి నాకు లేదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు, అర్హత కూడా లేదు. ఫ్రాంక్లీ మన లిమిట్ మనకు తెలుసు కాబట్టి బ్యాక్ ఎండ్ లో నేను బాగా హెల్ప్ చేయగలుగుతానండి. ఆయనకున్న సినిమాలకు సంబంధించి డేటా, చాలా సినిమాల్లో అతను రిస్కీగా కొన్ని సినిమాల్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకొని ఎటువంటి కొత్త కొత్త కథలు ఎంచుకున్నారు, సక్సెస్ అయినవన్నీ, మిస్ఫైర్ అయినవన్నీ, గెటప్స్ పరంగా కానీ, ఆ కాంపిటీషన్ లో అతను నిలదొక్కుకోవడానికి అప్పటికప్పుడు వేసిన స్ట్రాటజీస్, ఇవి వినడానికి బాగుంటాయండి. చాలా బాగుంటాయి. అవి బయటకు వస్తే చాలా మందికి హెల్ప్ అవుద్ది.